హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు రైల్వే నుంచి గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 32,000 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా జరుగుతున్నాయి. లాస్ట్ తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22 తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దీని గురించి సపరేట్గా అన్ని వీడియోలు అయితే చేశాను. మన ఛానల్కి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనము ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ జోన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ జోన్ ప్రిఫరెన్స్ ఏ విధంగా చేసుకోవాలనే వీడియో కూడా చేశాను. కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మనము చెక్ చేసుకున్న తర్వాత మనము అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఏ పోస్టులు ఏ విధంగా హార్డ్ ఉంటాయా, మనకు ఈజీగా ఉండే పోస్టులు ఏంటి, మనకు ప్రమోషన్స్ వచ్చే పోస్టులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడే పుస్తకం జనరల్ నాలెడ్జ్. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్స్, కానిస్టేబుల్, రైల్వే, డిఫెన్స్, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి సంబంధించిన అన్ని రకాల ఉద్యోగాలకైతే ఖచ్చితంగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ దాదాపు 180 టాపిక్స్ తోటి కవర్ అయ్యి ఉంది. అందరికీ కావాల్సిన బుక్కే. ముఖ్యంగా తెలంగాణలో హైకోర్టు ఉద్యోగాలు, అలాగే సెంట్రల్ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ రిలీజ్ అయినాయి కాబట్టి, రిజిస్ట్రేషన్ ఆన్ అయినాయి కాబట్టి దాదాపు 32,000 తోటి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది. సో దాంట్లో జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ అనేది కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి దానికి అలాగే తెలంగాణ కోర్టు హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి జీకేకు సంబంధించిన సిలబస్ దాదాపు 60% ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ జనరల్ నాలెడ్జ్ బుక్. దీంట్లో దాదాపు 180 టాపిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పైన స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేసి అయితే ఆర్డర్ అయితే చేసుకోండి. ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఆల్రెడీ జోను ప్రిఫరెన్స్ చేసుకుంటారు కాబట్టి, మీకు నచ్చిన జోను ఎందులో పోస్టులు ఎక్కువ ఉన్నాయి దాని ప్రకారం చేసుకుంటారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ మనకు దాదాపు 14 రకాల పోస్టులు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము సికింద్రాబాద్కు సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే లిస్ట్ 14 రకాల పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో మనకు కొంతమంది లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఏవి బాగుంటాయి, అలాగే ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడుకుందాము. డైరెక్ట్ మనం ఈజీ వే నుంచి హార్డ్ వే వరకు అయితే మనమైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో దాన్ని కావాలనుకుంటే కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన పోస్ట్ వైజ్ ప్రిఫరెన్స్ మనం ఆన్లైన్లో వచ్చేటప్పుడు పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఇది ఎవరికైనా సరే పాయింట్స్ మ్యాన్ బి అని చెప్పి ఒక పోస్ట్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఇది నా అభిప్రాయము. మీకు ఇంకా నాలెడ్జ్ ఇంకా విశ్లేషణ జరిగితే ఇంతకంటే మంచి కూడా పెట్టుకోవచ్చు. సో పెట్టుకోవాలని లేదు, కానీ నా ప్రిఫరెన్స్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోండి. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్ఐన్టీకి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ టీఆర్డీ. సో ఇది అందరు ఇవి 3 మాత్రం చాలామందికి ఈజీ వే ఉంటుంది. ఆ తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ గ్యారేజీ అండ్ వ్యాగన్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి సంబంధించి ఆ 6th ఆప్షను, అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్సు. సో మీరు ఈ ఆర్ఆర్బి గ్రూప్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినా 100కు 100 మార్కులు వచ్చినా మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ మీరు పెట్టుకున్న దాని ప్రకారమే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అలాగే జోను ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఎడిట్ అయితే చేసుకోరాదు. సో ఖచ్చితంగా ఇది మాత్రం పెట్టుకోండి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ 2 రోజుల నుంచి నడుస్తున్నాయి కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8th ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి, అలాగే 9th వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, ఇది వర్క్షాప్స్ సంబంధించి, అలాగే 10th వచ్చేసి అసిస్టెంట్ పీవే సంబంధించిన పోస్టు, అలాగే 11వ ఆప్షన్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్కి సంబంధించి పెట్టుకోండి. ఆ తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మెషిన్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్కి సంబంధించి, ఇక 14 ఆప్షన్ లాస్ట్కి వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ 4th గ్రేడ్కి సంబంధించిన ఈ పోస్ట్ని అయితే కేటగిరీ వైజ్గా మీరు
పోస్ట్ వైజ్గా ప్రిఫరెన్స్ అయితే మీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈజీ వే నుంచి వెళ్ళి కొన్ని ఇవి ప్రమోషన్లు రావడం జరుగుతుంది. శాలరీ కొంచెం తక్కువనా కానీ ప్రమోషన్లు ఉంటాయి. ఆ తర్వాత ఇందులో కొన్ని శాలరీస్ ఎక్కువ ఉంటాయి వీటికంటే, కానీ కష్టం కూడా దానికి తగ్గట్టుగా కష్టం కూడా ఉంటుంది. కాబట్టి అలాగే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా విశ్లేషణ, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అవగాహనతో మీరు చేసుకొని వీటి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. మెయిన్గా ఇంతకుముందు గ్రూప్ డి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగా పెట్టుకోక తెలియకుండా పెట్టేయడం వల్ల చాలా కూడా బాధపడుతున్నామని చాలామంది, కొంతమంది తెలిసిన మిత్రులు అనడం జరిగింది. కాబట్టి మీకు తెలిసిన విధంగా ఈ విధంగా పోస్టు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.